యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ అందరికీ ఉంటుంది నీ అమ్మ ఈసారి ఖతర్నాక్ సినిమా తీయాలరా గట్టి కొట్టాలని. కానీ అలా చేయాలంటే ప్రతి ఆర్టిస్ట్ కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ చెప్తాను. అదేంటంటే స్క్రిప్ట్ ని ప్రాపర్ గా అనలైజ్ చేసుకోవడం, ఇంకా అర్థం చేసుకోవడం. ఈ స్కిల్ గా లేకపోతే ఆల్మోస్ట్ ఫెయిల్ అయినట్టే. నీకు యాక్టింగ్ చేయడానికి రావడం ఒక ఎత్తు అయితే, ఆ క్యారెక్టర్ నువ్వు చేయగలవా, స్క్రిప్ట్ కి నీలో ఉన్న యాక్టర్ ని బయటికి తీసుకొచ్చే దమ్ముందా అని అనలైజ్ చేయడం ఇంకో ఎత్తు. సో స్క్రిప్ట్ ని ఎలా అనలైజ్ చేయాలో కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ స్క్రిప్ట్ ని మొత్తం చదవండి, చదివినాక టైం తీసుకుని మళ్ళీ ఇంకోసారి చదవండి. నువ్వు చదివినప్పుడల్లా నీ ఇమాజినేషన్ ఇంకా క్యారెక్టర్ ని అర్థం చేసుకునే విధానం చేంజ్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్స్, ఎమోషన్స్ అన్ని మంచిగా అర్థం అవుతాయి, మైండ్ లోకి గట్టిగా ఎక్కేస్తుంది. సో ఒకసారి చదివి లేదా విని ఆపేయకండి, రీరీడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడం. అసలు అతని బిహేవియర్ ఏంటి, క్వాలిటీస్ ఏంటి, భయాలు ఇంకా డిజైర్స్ ఏంటి, అన్నిటిని ప్రాపర్ గా అర్థం చేసుకోండి. ఇవన్నీ తెలిస్తే మీకే అర్థమైపోతుంది మీరు చేయగలరా లేరా, క్యారెక్టర్ కి నువ్వు అనుకున్నంత స్కోప్ అండ్ డెప్త్ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఎప్పుడైనా పర్సనల్ లెవెల్లో అర్థం చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఫీల్ ద క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ లో ఆబ్స్టికల్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, క్యారెక్టర్ చేంజ్ ఎలా ఉంది, ఓవరాల్ ఫిల్మ్ కి జస్టిఫై చేస్తుందా అని, ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉందా అని చూసుకోండి. లాస్ట్ వచ్చేసి వేరే క్యారెక్టర్స్ తో ఎలా ఉంటారో తెలుసుకోండి. కనెక్షన్స్ ఎలా ఉంటాయి, ఈచ్ క్యారెక్టర్ మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వేరే క్యారెక్టర్స్ తో సీన్స్ ఎలా ఉన్నాయని ప్రాపర్ గా అనలైజ్ చేసుకోండి అని అర్థం చేసుకోండి. ఇవన్నీ చేస్తే మీరు స్క్రిప్ట్ లో ఉన్న క్యారెక్టర్ కి లైఫ్ ఇవ్వచ్చు, ఆ క్యారెక్టర్ రియల్ అనే ఫీల్ తేవచ్చు, సక్సెస్ కావడానికి మాక్సిమం ఛాన్స్ ఉంటుంది.